హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎల్ఎల్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ను షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. బీట్ మార్క్ కాదు, ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత బీట్ మార్క్ని అయితే ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్, దాని తర్వాత మీరు ఏదైనా ఫోటో పెట్టేసుకోండి. మీ ఇష్టం ఉన్న ఫొటోస్ అయితే పెట్టేసుకుని, నేనైతే ఈ ఫోటో పెట్టేసుకున్నా. దాని తర్వాత ఈ చిన్న ఫోటో ఉంది కదా, దీసులో ఏ ఫోటో పెట్టారో ఇంతకుముందు అదే పెట్టాలి మీరు. సేమ్ అదే పెడితేనే సెట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోటోని అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్, మీడియా, ఇదే ఫోటో పెట్టేసుకోవాలి. మేము ఇంతకుముందు కింద ఏం పెట్టినామో ఈ నాలుగిట్లో ఆ ఫోటో పెడితేనే సెట్ అవుతుంది. కొంచెం ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇలా ఈ ఫోటోని అయితే ఇలానే సేమ్ పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి వన్ బై వన్ ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకుందాం. నేను మీకు యాడ్ చేసి చూపిస్తా. ఇలా మీరు వన్ బై వన్ యాడ్ చేసుకుంటుంటే మంచిగా ఉంటుంది. షార్ట్ అండ్ స్వీట్లో మనకు మంచిగా చెప్తున్నా కదా మీకు. ఇలా వన్ బై వన్ అయితే ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. ఫొటోస్ అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే నేను ఈజీగా చెప్తాను అవ్వండి. నేను అయితే ఫొటోస్ అయితే పెట్టినాయండి. ఇలా పెట్టి కలర్ అండ్ ఫీల్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఈ ఫోటో పెట్టి 3 డాట్స్ని క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియాని అయితే క్లిక్ చేసేయండి. ఇలా ఫొటోస్ అయితే ఒక 10-15 వరకు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈజీ ఇలా వన్ బై వన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మీరు యాడ్ చేసిన తర్వాత చెప్తాను అంటే 2 minutes. సారీ, షేప్ని అయితే డిలీట్ చేయండి. మీరు అలా వెళ్ళి ఫొటోస్ అయితే నేను పెట్టేసుకున్న తర్వాత మీకు చెప్తా. కొంచెం లేట్ అవుతుంది కదా, సారీ. ఇలా వన్ బై వన్ ఫొటోస్ నేను పెట్టేసరికి లేట్ అవుతుంది. మీకు ఫాస్ట్గా చూపిస్తాయి ఇక. మీరైతే స్లోగా మంచిగా నీట్గా అయితే చేసేసుకోండి. నేను ఫాస్ట్గా ఫొటోస్ అయితే పెడుతున్నా. అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫొటోస్ పెట్టేసుకున్నాం కదా. ఫోటోస్ అయితే పెట్టేసుకున్నాం. బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఈ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోని అయితే వదిలేసేయండి. నేను తర్వాత చెప్తాను గురించి. ఈ సెకండ్ ఫోటో ఉంది కదా,
దీన్నైతే కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్లో ఓపెన్ చేసేయండి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాంగ్ ఫొటోస్ మధ్యలో ఉంటుంది కదా, దానికైతే పేస్ట్ చేయండి. ఒక 2-3 ఫొటోస్ ఉంటాయి. 3 ఫొటోస్ అనుకుంటా. ఈ 3 ఫొటోస్ ఉంటాయి. దీనికైతే పేస్ట్ చేసేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఈ ఫస్ట్ ఫోటోనైతే కాపీ లేయర్ అయితే తీసుకోండి. పైనకి వెళ్ళి కాపీ లేయర్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ చిన్న ఫోటోస్ చూపిస్తుంది కదా, దీనికైతే ఇక్కడ పైన ఈ ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేసి ఈ యారోని అయితే క్లిక్ చేసి కలర్ ఫీల్డ్ ఆఫ్ చేసేసి పేస్ట్ చేయండి. ఇలా సారీ రాంగ్ అయింది. అవునండి, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. 1 minute. అదేమో రాంగ్ అయింది. దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత దీన్ని సుద్ధా కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చిన్న ఫొటోస్ ఉంటాయి కదా, దానికైతే పేస్ట్ చేయండి. 1 by 1 సింపుల్గా. లేట్ అయినా పర్లేదు, మీకు మెల్లగా చేసేయండి. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకున్న తర్వాత ఏముండదు అనుకుంటాను, తెలిసి అయితే. ప్లీజ్ ఒక లైక్ చేయండి అందరూ. మీ బ్రదర్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ యొక్క లైక్ వల్ల మీ సపోర్ట్ కావాలి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ, చూసే వాళ్ళందరూ. ఇలా 1 by 1 ఓపెన్ చేయండి, పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్ని అయితే. సింపుల్ ఉన్నది కదా వీడియో, పేస్ట్ చేయండి. ఇలా 1 by 1 పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇలా సింపుల్గా మీకు షార్ట్ అండ్ స్వీట్లు చెప్పేస్తున్నాను నేను. ఇలా అంతే పెట్టేసుకోండి. లాస్ట్ ఇంకా 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి, దాన్ని సుతా పెట్టేయండి. ఇంకో ఎఫెక్ట్, లాస్ట్ ఎఫెక్ట్ ఇది, దీనికి కూడా పెట్టేసుకోండి. కథం అంతే ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.